అరే ఎట్లా కనుక్కున్నారో తెలియదు కానీ నా నంబర్ కనుక్కుని అమ్మ నా బూతులు పెడుతున్నారు. అట్లాగే యూట్యూబ్ లో పచ్చి బూతులు పెడుతున్నారు. మీరు బ్లాక్ మెయిల్ చేసిన మాత్రం నేను భయపడతానా? నేను ఎవరి మీద యుద్ధం చేస్తున్నానో అర్థం చేసుకోండి. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఒకటి ఫస్ట్ పాయింట్, ఫేక్ ఎన్జిఓస్ ఉన్నాయి, ఆ ఫండ్స్ మిస్యూజ్ చేసి వాళ్ళు బ్రతకడం కోసం ఉపయోగిస్తున్నారు. 2, సోషల్ మీడియాలో బిస్కెట్ల ప్యాకెట్లు పెట్టి వాళ్ళు నిజమైన డాగ్ లవర్స్ లో ఫీల్ అవుతున్నారు. 3, కుక్కల్ని రోడ్డు మీద పెంచడం కాదు, మీ ఇంట్లో పెంచుకోండి, అది మంచి సలహా అని చెప్తున్నా. రోడ్డు మీద ఎవడన్నా పెంచుతాడు, ఆచిపోయిన అన్నం ఎవడన్నా పెడతాడు, మీరు కాదు పెట్టేది, మన ఇంట్లో సొంతంగా పెట్టుకోండి. కొంతమంది రెంటెడ్ ఉంటా అంటున్నారు. అలాగే కొంచెం ప్యూర్ ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళకిచ్చి మనీ ఆ కుక్కలను వాళ్ళకిచ్చి వాళ్ళ ఫండ్స్ ఇవ్వండి. మీరు రెంట్ ఇంట్లో ఉంటే దానికి సొల్యూషన్ ఉంది కదా. మీరు బూతులు తిట్టేసిన మాత్రానే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుద్దా? నాకు చెప్పండి. నేనేం భయపడి రకానేం కాదు. ఇవన్నీ తెలిసే ముందు ఇందులో దిగా. 3వది క్లియర్ గా చెప్తున్నా, 2 నెలల పిల్లోడు, 3 నెలల పిల్లోడు, 4 నెలల పిల్లోడు, సంవత్సరం పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు, చివరికి స్టేట్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్ గా చనిపోయాడు. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి? ర్యాబీస్ వచ్చి చనిపోతున్నారు. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే గనక మీ స్ట్రీట్ లో డాగ్స్ కి వ్యాక్సినేషన్ చేయండి, ఏబీసీ ఆపరేషన్ చేయించండి. అంతేగాని నా మీద పడి ఆడవడం కాదు. నాకు దమ్ము ధైర్యం ఉంది, అందుకని నేను వీడియోస్ సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాను. అట్లాగే నేనేమి డాగ్ లవర్ కాదంట్లా. నా ఇంట్లో 3 డాగ్స్ ఉన్నాయని చెప్తున్నా. నేను దెబ్బలాడేది దేని మీద అంటే కనుక అన్యాయాల మీద, అక్రమాల మీద, అంతేగాని నోరు లేని జీవాల మీద కాదు. ముందు అది అర్థం చేసుకోండి.